పాత రోజుల్లో సాధ్యం. మనం కూటమి, ధర్మం లేదా బాగా పార్టీ అంటేనే ఒక దైవంలాగా భావించే వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. వాళ్ళ వరకు ఓకే, అట్లాగా కూటమి అంటూ ఆ పని చేస్తారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా 90 మంది అవకాశం ఉంది. ఇప్పుడు పోతే మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత రాజెవడు రెడ్డెవడు. కాబట్టి వైసీపీకి అక్కడ సరైన అభ్యర్థి లేడు, వైసీపీకి వెళ్ళి చేరిపోతారు, వైసీపీ టికెట్ తీసుకుంటారు. అట్లాగా తీసుకోకుండా ముందుగా వీళ్ళు వేస్తున్న అస్త్రం అనమాట అది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా. ఒక రకంగా వైసీపీలో ఏమన్నా కూటమిలో ఏమన్నా రేపు పొద్దున్న జనసేన బీజేపీ దూరం అవుతాయని భయం ఏమన్నా టీడీపీలో కనిపిస్తోందా? అందుకే అదేం కాదు, ఇప్పటికిప్పుడు ఏమి దూరం అవ్వవు. నాయకులు దూరం కానప్పుడు కార్యకర్తలతో ఏమవుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ అలా ఏంటంటే నేను చెప్పినట్టు యాంటీబయాటిక్ మందులు వాడుతున్నారు వీళ్ళంతే. ముందుగానే అవతలని బెదరేయడం, ఇంకోటి అవతలతో కలవద్దని చెప్పడం అనమాట. అంటే గ్రౌండ్ లో రియల్ గా ఉన్న వివక్షను దూరం చేయడం, అక్కడ సమన్వయంగా ఉండేలా చూడడం, అది పక్కన పెట్టేసి సోషల్ మీడియా మీద పడ్డం ఏంటి సాధ్యం కూడా కాదండి. అవునా? కాబట్టినే ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలినేనే ఉన్నాడు. బాలినేనే ఏమంటున్నాడు? 30,000 ఓట్లతో నేను గెలవగలను అంటున్నాడు. మొన్న జనసేన వాళ్ళ వల్లే నువ్వు గెలిచావు అంటున్నాడు.